మాట్లాడుకున్న పరిస్థితుల్లో సంసోనే వాళ్ళని కదిలించి ఒక విప్పుడు కథ వేశాడు. నేను ఒక కథ వేస్తాను, విప్పుడు కథ. మీరు గనక ఆ విప్పుడు కథ విప్పారనుకోండి, నేను మీకు 30 లెనిన్ బట్టలు పెడతాను, అలాగే 30 గార్మెంట్స్ పెడతానని చెప్పాడు, దుస్తులు పెడతానన్నాడు. ఒకవేళ మీరు ఆ విప్పుడు కథ విప్పకపోతే మీరందరూ కూడా నాకు 30 లెనిన్ డ్రెస్ పెట్టాలి, అలాగే 30 దుస్తులు నాకు పెట్టాలి. ఓకే, ఒప్పందం ఓకేనా అన్నాడు. వెంటనే వాళ్ళందరూ ఓకే ఢీ అన్నారు. ఓకే, ఒప్పుకున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ప్రశ్నించాల్సింది వాళ్ళు. నీకు ఇంత బలం ఎక్కడ వచ్చింది, ఇంత కండట్లో వచ్చింది, ఇంత ఎత్తు ఎలా అయ్యో, ఇంత శక్తి ఎలా వచ్చింది, సింహాన్ని చీల్చావంట కదా, అసలు ఎలా చీల్చావు సింహం, ఇలా క్వశ్చన్ ప్రశ్నలు అడగాలి వాళ్ళు. వాళ్ళు వెళ్తే వాళ్ళు సైలెంట్గా ఉంటే ఇతనే వాళ్ళని కదిలిచ్చి, ఇతనే వాళ్ళతో మాట్లాడి ద్రాక్షరసం తీసుకొని వాళ్ళతో పాటుగా ద్రాక్షరసం తాగుతా వాళ్ళతో మాట్లాడగానే 3 రోజులు అయిపోయింది. కానీ వాళ్ళు ఎవరు కూడా విప్పుడు కథ విప్పలేకపోయారు. ఈలోపు 7 రోజులు తన భార్య ఇతని దగ్గరకు వచ్చి బోర్ని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుందంటే, ఈ ఫిలిస్తీన్లు వెళ్ళి ఆమెతో అన్నారు, నీ భర్త దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకో, లేకపోతే నిన్ను మీ నాన్న చంపేస్తాం మేము. నిన్ను మీ నాన్న చంపకుండా ఉండాలంటే ఆ విప్పుడు కథ ఏంటో తెలుసుకొని మాకు వచ్చి చెప్పమనగానే 7 రోజులు ఆయన దగ్గర కూర్చొని ముఖం అంతా మార్చుకొని కూర్చుంది. ఏమంటే భార్య ముఖం మార్చుకొని కూర్చుంది అనుకోండి, భర్త అమ్మయ్య దేవుని స్తోత్రం ప్రభా దీని ముఖం మార్చే అంటాడా ఏంటి అంటారండి. భర్త కూడా అంటే నిజంగా ప్రేమించే భర్త అయితే భర్తకు కూడా బాగాదు, ఏంటమ్మా ఇలాగుండో ఏం బాగాలేదా అని. అదే కొంచెం గయ్యాలి భార్య అనుకోండి, ప్రభా దీని ముఖం బాగా మార్చేవయ్యా, వందనాలయ్యా, స్తోత్రం ప్రభా అని పక్కెళ్ళి చెప్పుకుంటాడు స్తోత్రం. అవునా కదా, అయ్యా ఎంత మంచి ఆనందం ఇచ్చావు ప్రభా నాకు ఈరోజు అని పైకి చెప్పకపోయినా. 7 రోజులు ముసురు పట్టిన దానిలాగా భర్త పెళ్లి చేసుకోవడానికి వస్తే ఎంత ఆనందంగా ఉండాలి. బలాఢ్యుడు, ఇశ్రాయేలుడు, యూదుడు, అభిషేకించబడ్డవాడు, నాజీర్ చేయబడ్డవాడు, సింహాన్ని చీల్చినోడు, అసలు ఆయనకి ఎంత బాగా చూసుకుంటాడమ్మా నిన్ను అని ఆనందపడాల్సింది పోయి ఈవిడేం చేస్తుందంటే ముసురు పట్టిన దానిలాగా కూర్చొని ఒకటే ఏడుపు. సంతోషం లేదు, ఆనందం లేదు పాపం సంసోనికి. చూశాడే కానీ అందంగా ఉందని చూశాడే కానీ ఒక్క ఆనందం, ఒక్క సంతోషం లేదు. ఏంటమ్మా అలాగ ఉండవంటే, అదేదో పొడుపుగా చేసావంటగా చెప్పు నాకు, ఏంటి నాకు చెప్పకుండా ఇలా చేస్తున్నావు నువ్వు, అసలు నన్ను మోసం చేస్తున్నావు, నిజంగా నన్ను ప్రేమిస్తూ నువ్వు చెప్తావు నాకు అని ఎన్ని విధాలుగా పాపం అందో. సంసోన్ అక్కడ ఒక మాట అంటాడు, పిచ్చదానే మా అమ్మా నాన్నకే చెప్పలేదే బాబు, నేను నీకెట్ట చెప్తానే చెప్పేశాడు. చివరికి మళ్ళీ నీకు ఎలా చెప్తాను అన్నవాడు ఈవిడ ముసురు పట్టిందాగా వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉందిగా అంటే ఎంత విసిగించిందో చూడండి. అమ్మా మీ భర్తలను విసిగించబాకండి, అట్లా టైం వచ్చినప్పుడు చెప్తారు సీక్రెట్స్. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అలా విసిగించి అడగగానే వెంటనే చెప్పేశాడండి. చెప్పగానే ఆ మాట తీసుకొని వెళ్ళి వాళ్ళని చెప్పింది. చెప్పగానే వాళ్ళు వచ్చేసి బలమైంది ఏంటి, సింహం కదా, తీపి వచ్చేది ఏంటి, తేనె కదా అని చక్కగా వివరించగానే అర్థమైపోయింది సంసోనికి. అరే నా దూడను విప్పకపోతే మీరు నా పొలాన్ని దున్నలేరురా అన్నాడు. అంటే నా దూడ ఎవరు, నా భార్య. నా భార్యకి నేను చెప్పా కాబట్టి నా భార్య దగ్గర మీరు తెలుసుకున్నారా, లేకపోతే నా భార్య చెప్పకపోతే మీకు ఆ విప్పుడు కథ యొక్క భావం మీకు తెలిసేది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరేరా పోండ్రా, నేను చెప్పాను కాబట్టి మీకు ఇస్తానని చెప్పేసి అతడు తన భార్య చేత మోసగించబడ్డాడు. తన యొక్క ఆ 30 మంది స్నేహితుల చేత మోసగించబడ్డ సంగతి గుర్తెరిగిన వాడే వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఫిలిస్తీన్లుంటే, ధనవంతులుంటే, భాగ్యవంతులుంటే వాళ్ళ మీద పడి వాళ్ళని చంపి 30 దుస్తులు అలాగే గార్మెంట్స్ తీసుకొని, లెనిన్ కాటన్స్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూడా 30 మందికి ఇచ్చేస్తాడు, పంచేస్తాడు. తను చెప్పినట్టుగా ఇచ్చేసి వాళ్ళ మామ మీద, వాళ్ళ భార్య మీద, ఆ 30 మంది మీద, ఫిలిస్తీన్ మీద కోపంతో అలిగి తిరిగి మరలా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఈ సంసోను వెళ్ళిపోయాడో వీళ్ళ మామ ప్రియమైన దేవుడు అనుకున్నాడు, ఇక ఇతను రాడు, అలిగి వెళ్ళిపోయాడు, ఓకే వాళ్ళకు ఓడిపోయాడని చెప్పేసి సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు, ఇతను రాడిక
ఇతను ఇక నా బిడ్డను ప్రేమించుకోడు, నా బిడ్డను చేర్చుకోడు, నా బిడ్డను ఇక ఇష్టపడ్డు, ఎందుకంటే మేము ఫిలిస్తీన్లో అని ఆలోచన కలిగిన వాడే అతను ఏం చేశాడంటే వాళ్ళ అమ్మాయికి ఆ 30 మంది స్నేహితుల్లో ఒకడికిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన సంగతి పాపం సంసోనుకు తెలియదు. కోపంతో అలిగి వెళ్ళాడండి. ఇప్పుడు అమ్మవాళ్ళు అత్తగారింటికి వచ్చాడు, భార్య అత్తగారింట్లో ఉందని. అక్కడే జరిగింది ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇలా తరుచుకున్నారు, కోపగించుకున్నారు. సరే భర్త ఎక్కడికి వెళ్తాడు? అమ్మగారింటికి వెళ్ళిపోతాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. సరే వెళ్ళాడని చెప్పేసి ఇక రాకుండా ఉంటాడా? కోపాలు ఎప్పుడు ఉంటాయా అండి? చెప్పండి, ఉంటాయా? కానీ కొంతమందికి ఉంటాయండి బాబు. పగబట్టారంటే 3 తరాల దాకా ఆ పగ పోదంటారు. పగపడతారు అలాగా. కానీ సంసోను పాపం ఆవేశంగా కోపం వచ్చేసింది, నన్ను ఇలా మోసం చేశారని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చదవండి 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. బైబిల్ ఉన్నవాళ్ళు 15వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేక పిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా. చాలమ్మా. సో ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలు మొత్తం 20 వచనాలు ఉన్నాయి. మొదటి 13 వచనాల్లో సెల్ఫిష్ శాంసన్, అలాగే 14వ వచనం దగ్గర నుంచి 20వ వచనం వరకు స్పిరిచువల్ శాంసన్ కనిపిస్తాడు. ఒక బిలీవర్ సెల్ఫిష్ శాంసన్గా ఉంటే ఎలాగుంటాడో, ఒక బిలీవర్ స్పిరిచువల్ శాంసన్గా ఉంటే ఎలాగుంటాడో రాత్రి నేను మీకు చెప్పడానికే ఈ చరిత్ర మొత్తం చెప్పుకొచ్చాను. నిజంగా మనం కూడా ఇలాంటి పొజిషన్లో మేబీ ఉన్నామేమో. సూర్యునిలాగా ప్రకాశించవలసిన నీవు, సూర్యునిలాగా వెలుగుతూ ఉండవలసిన నీవు, సూర్యునిలాగా అనేక మందికి వెలిగివలసిన నీవు మేబీ సెల్ఫిష్ శాంసన్గా ఉన్నావేమో. సో నెంబర్ 1 ఫస్ట్ నేను రాసుకున్నాను, శాంసన్స్ రిటర్న్. సంసోను యొక్క తిరుగు ప్రయాణం. సంసోను తిరిగి వస్తున్నాడు ఎక్కడికంటే తిమ్నాతుకి, తన భార్య ఇంటికి, తన మామగారు అటువంటి ఇంటికి తిరిగి వస్తున్నాడు. వస్తున్నప్పుడు అతను ఎలాగొచ్చాడంటే ఆ శాంసన్స్ రిటర్న్లోనే నెంబర్ 1 ఓకే ద ప్లాన్, ఒక ప్రణాళికతో వచ్చాడు. ఎలా వచ్చాడు? నాకు అన్నగారు చెప్పారు పలానా రోజున మీటింగ్స్ అండి అని. 28న ఏమన్నా కుదిరిద్దండి పాస్టర్ గారు అండి అన్న, నాకు 28వ తారీఖు పెదనందిపాడు దగ్గర ఊరిలో ఉందన్న, ఫస్ట్ రోజు వస్తానన్న, ఏమనుకోవద్దన్నాను. ఓకే పాస్టర్ గారు అన్నారు. నాకు చెప్పినప్పటి నుంచి నేను నా క్వైట్ టైంలో అనగా నా ప్రేయర్ టైంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభువా ఏం మాట్లాడాలి, ఒక ప్లాన్ ఉంది. ఇక్కడ వస్తున్నప్పుడు ఎలా రావాలో ఒక ప్లాన్ ఉంది. వస్తున్నప్పుడు ఒక ప్రణాళికతో వస్తాం. మీటింగ్స్కి వస్తున్నప్పుడు కూడా ఒక ప్లాన్తోనో ఒక ప్రణాళికతో వస్తాం. సంసోను కూడా తిరిగి వస్తున్నప్పుడు తన భార్య దగ్గరికి ఎలాగొచ్చాడంటే ఒక ప్లాన్తో వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్లాన్ ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ రోజుల్లో భార్య దగ్గరకు వచ్చే ఏ పురుషుడైనా ఒక బహుమతి తీసుకొని రావాలట, ఒక గిఫ్ట్ తీసుకొని రావాలి. భార్య కూడా తన భర్త వేరే ప్రాంతం వెళ్తే, వేరే ఊరు వెళ్తే, లేకపోతే జాబ్ మీద ఏదైనా హైదరాబాద్ వెళ్ళి తిరిగి ఒక 1 వీక్ తర్వాత వీకెండ్స్లో అతను హాలిడేస్లో తిరిగి వస్తుంటే భార్య అట నా భర్త నా కోసం ఏ గిఫ్ట్ తెస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేటువంటి రోజులట ఆ రోజులు. కానీ ఈ రోజు అలా లేవు. నేను చిన్నప్పుడు ఎవరన్నా మా నాన్నగారు డ్యూటీ దిగి వస్తున్నప్పుడు ఆ స్టేషన్ దగ్గర పునుగులు, బజ్జీలు, పకోడీలు అమ్ముతూ ఉంటారు బండి మీద. ఎంత అప్పుడు ఒక 2 రూపాయలు, ఒక 5 రూపాయలు. 2 రూపాయలు అంటేనే పావలా ఉండేది, రూపాయికి 4 పావలాలు, 4 2 రూపాయలు 4 అంటే 8 పునుగులు ఇచ్చేవాళ్ళు. 8 పునుగులు పొట్లం కట్టుని తెచ్చేసేవాళ్ళు. తేంగాల్నే ఇదిగో అమ్మ అని టకటక పిల్లలు ఇంట్లో అందరు తినేవాళ్ళం. తింటారు జనరల్గా. ఇది వారి రోజుల్లో పెళ్ళైన తర్వాత ఇప్పుడు కూడా అన్నారేమనుకోండి, వస్తా ఒట్టి చేతులు రాకపోతే ఒక మూర పోలు తేవచ్చుగా. ఏమడుగుతున్నారు? మూర. పాపం ఈయన తేడు ఎప్పుడు అలవాటు లేదు. ఇంటికి రాగానే అలాగొచ్చావు ఒక మూర అని అడిగే ఉండరా? మీరు చెప్పండి, మీకు తెలుసు బాగా. అడిగే ఉంటారు.
అంటే భర్త పూలు తెస్తాడు, భర్త నాకు ఏదైనా గిఫ్ట్ తెస్తాడు, భర్త తినటానికి ఏదైనా తీసుకొస్తాడు, ఇంకొక అరగంట ఆగితేనో ఇంకో పావు గంట ఆగితేనో భోజనం చేస్తారు, అయినా భర్త తెస్తాడు నాకు. అబ్బా, ఆయన చేత్తో ప్రేమగా ఈ ₹1 ఒక ₹10 తెచ్చినా వీళ్ళకి ఎంత ఆనందమో. అందుకని కొంచెం ఒట్టి చేతి తెలపాకండి పురుషులు. ఇంటికి వెళ్తూ ఇప్పుడు ఈ మధ్య మంచూరియాలు, నూడిల్స్, ఫ్రైడ్ రైసులు ఇవి ఉంటాయి కదా, కొంచెం అవి కాకుండా ఇంకొంచెం పానీపూరీలు. ఏ పూరీలమ్మా? ఈ కుర్రపిల్లలు బాగా తింటారు ఇప్పుడు పానీపూరీలు. ఆడు ఇలా అనుకొని అన్న ఆ నీళ్ళు పెట్టి అట్ట పోసినా వీళ్ళు దాంట్లో పోసుకుని అట్లా పెట్టి తింటూ ఉంటారు. మళ్ళీ అవి తింటా కూడా రీల్స్ షార్ట్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అమ్మ తినండి, మంచిది, ఆరోగ్యంగా ఉంటారు బాగా. చాలామంది లైఫ్లో అంటే ఇంటికి వెళ్తూ ఏదో ఒకటి పాపం వాళ్ళకి ఏంటో అది మనం తీసుకురాగానే వాళ్ళు పొద్దుటే, వదినా నీకు తెలుసా మీ అన్న రాత్రి వస్తూ పునుగులు తెచ్చాడు వదినా, చక్కగా చెప్పేసుకుంటారు ఊరు మొత్తం. ఈవిడ ఎదురు చూస్తుంది నా భర్త నాకు గిఫ్ట్ తెస్తాడని. అది ఆ రోజున ఒక విధమైన సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ సంసోను కూడా ఒక మంచి ప్లాన్తో వెళ్ళాడండి. నా భార్య దగ్గరికి నేను ఒట్టిగా వెళ్ళకూడదు అని ఒక మంచి మేకపిల్లని తీసుకొని తన భార్య దగ్గర వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఈ మాట ఉన్నప్పుడు, ఈ ప్లాన్ ఉన్నప్పుడు నాకు యేసు ప్రభువారు రాకడ గుర్తొచ్చింది. యేసు ప్రభువారు 2023 సంవత్సరాలు ఆయన వెళ్ళాడు. 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు. 33 సంవత్సరాల క్రితం 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు ఈ భూమి మీద కనపడి అందరూ చూస్తుండగా ఒలీవ కొండ మీద నుంచి అలాగో ఆరోహణమై వెళ్ళిపోయాడు.